ముందు ఇల్లు ఉంటుంది, వెనక బిల్డింగ్ కట్టుకుర్రు. మరి ఇవి అక్రమంగా వీళ్ళకి రెగ్యులరైజ్ చేసిర్రు. అప్పుడు కూడా అధికార పార్టీలో కొంతమంది చిలాయించేటోళ్ళే దీని దగ్గరుండి రెగ్యులేషన్ చేయించారు. అవి ఎవిడెన్స్లు ఉన్నాయి. దమ్ముంటే ఎంఆర్ఓ గారు, ఆమెకు దమ్ముంటే, నిజంగా ఎంత చిత్తశుద్ధి ఉంటే ఆమెకి ప్రభుత్వ భూముల మీద అవి క్యాన్సిల్ చేయమని చెప్పండి, అవి హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పండి. అది చేత కాదు. ఎందుకంటే అలా పెద్దోళ్ళు బడాబాబులు ఉన్నారు కదా. ఈడ పేదలు మా దగ్గర మా బస్తీలో ఉండే గొల్ల కులస్తులు ఏవైతే వాళ్ళు మేపడానికి వాళ్ళ వరలు తెచ్చినప్పుడు కానీ అక్కడ ఉన్న 40-50 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్న గుడిని, అక్కడ అమ్మవారిని మొక్కుకునేటోళ్ళు, ఆ మొక్కునే దేవుణ్ణి వీళ్ళు రాత్రి తీసుకెళ్ళిపోయి స్మగ్లర్లలాగా తీసుకెళ్ళిపోయి దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? అంత అవసరం లేదు కదా. ఇంత అత్యుత్సాహం ఎందుకు ఈ భూమి మీద అంటే ఈ భూమి వెనకాల ఖచ్చితంగా ఏదో కుట్ర దాగి ఉంది. ఈ 12 ఎకరాల భూమిని ఎవరికో అన్యాక్రాంతం చేయాలని వీళ్ళు డిసైడ్ అయ్యారు. మరి స్థానిక ఎమ్మెల్యే గారు స్పందిస్తలేరు, స్థానిక కార్పొరేటర్ గారు స్పందిస్తలేరు. ఇప్పుడే మా స్థానికుడు ఒక ఆయన చెప్తున్నారు, వాళ్ళు వెళ్ళిరంట నిన్న మేయర్ గారి దగ్గరికి. వెళ్తే ఆమె అంటుందంట, ఇంకో 4 నెలల్లో నా ఎలక్షన్స్ అయిపోతాయి, నా టర్మ్ అయిపోతుంది, నేను వివాదాల్లోకి రాను అంటారు. మేము గెలిపించినాం కదా నీకు ఓట్లేసి, మరి మాకు సమస్య వచ్చినప్పుడు రాకపోతే నువ్వు ఎందుకు ప్రజాప్రతినిధి ఉన్నావు? రిజైన్ చేసేయి. నీ వల్ల చేతగానప్పుడు మేము చేసుకుంటాం, నువ్వు రిజైన్ చేసేయి. ఇదా ఆమె స్పందించాల్సిన ప్రక్రియ?